నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నేను మీ అందరికి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకొని వచ్చేసాను. సో నాకు పర్సనల్గా నేను ఇలాంటివన్నీ అస్సలు నమ్మను, కానీ కొన్ని చూసిన తర్వాత కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్స్లోనో లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం విన్న తర్వాత నాకు అనిపించింది, అసలు ఈ జ్యోతిష్యం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, వశీకరణం లాంటివి ఉంటాయా అంటే ఇవన్నీ కూడా మేము ఫేస్ చేసాము. సో మా వాళ్ళు తెలిసిన వాళ్ళు దగ్గరోలో మాకు చాతబడి చేయించారు అనే పదాలు విన్నప్పుడు అసలు నేను ఎలాంటివన్నీ నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లేస్కి రావడానికి నాకు అసలు నచ్చదు. కానీ ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత, కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత గురుజీ గారి దగ్గరికి అయితే వచ్చేసాను. గోవిందరాజు గారి గురించి కొన్ని విన్నాను. మరి నా డౌట్స్ అన్నిటికీ సార్ క్లారిఫికేషన్ ఇస్తారా లేదా అనేది అడుగు తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్కారం తల్లి. నిజంగానే ఈ వశీకరణం అనేవి ఉంటాయంటారా? అసలు ఈ మనకి ఈ చేతబడులు ఇవన్నీ కూడా ఉంటాయి అనుకోవచ్చు అంటారా? కంపల్సరీగా అనుకోవాలరా, ఉంటాయి ఉంటాయి కంపల్సరీగా. శాతపడి, వశీకరణము, బాణామతి, ఇదేదో కేరళ మంత్రాలతో, కేరళ పూజలతో చేయించటం కానీ, అసలు శాతపడి అనేది కంపల్సరీగా మనకి ఇప్పటి నుంచి కాదు, మన తాతల ముత్తాతల మనం పుట్టిన నుంచి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన కానీ శాతపళ్ళు, ఇప్పుడు మీరన్నట్టుగా ఏదో బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. అంతకుముందు బ్లాక్ మ్యాజిక్లు తెలియవు. నువ్వు బాగున్నావంటే ఇంత మంచిగా ఉన్నది కదా అని నీవు దగ్గరోడు కాకక్కర్లేదు, మనకు కావాల్సిన బంధువు, అక్క, తమ్ముడు, అన్న, తమ్ముడు, పాలివాడు కూడా అవసరం లేదు. నచ్చకపోతే వెనకటికి నీ తల వెంట్రుకో, నీ అరికాలి మట్టి తీసుకోవటము, ఏదో రకంగా తీసుకెళ్ళి ఒక బొమ్మ రూపంలో తయారు చేసి, ఒక మన మైదా పిండితోనూ లేకపోతే మామూలుగా చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా సినిమాలలో కూడా చూపిస్తుంటారు. అట్లా బొమ్మలాగా చేసి దానికి ఆకారం పెట్టేసి దాని దగ్గరికి తీసుకెళ్లి కొన్ని మంత్రాలు చేస్తారు. గురుజీ గారు, మీ మాటకు అడ్డొచ్చా నేను? మీరు అన్ని చేస్తారా? అన్ని ఒక మనిషిని మంచిగా మెప్పించడలాగనో, లేదంటే ఆ మనిషి నచ్చకపోతే వాళ్ళు అడిగినట్టు మీరు అన్ని చేయగలరా? ఖచ్చితంగా చేస్తాను. చెడు చేయం తల్లి, మంచి అంటే మీరే ఇప్పుడు అన్నారు, ఒక మనిషి నచ్చకపోతే ఖచ్చితంగా ఆ మనిషివి మనం హెయిర్ లేకపోతే మట్టి లాంటివి తీసుకొస్తే చేస్తామని మీరు ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారా, లేదా ఎవరు చెప్తే దాన్ని వినేస్తారా? అలా అట్లా ఉండదు తల్లి. ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చి మాకు ఇట్లా ఉంది స్వామి, మాకు సమస్య, నాకు ఇలా తలనొప్పి లేస్తుంది, ఇలా అది కాళ్ళు లాగుతున్నాయి, ఈ చేతులు లాగుతున్నాయి, హాస్పిటల్కి వెళ్తారు తల్లి. కొంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్ తిరుగుతారు, లక్షలకు వస్తారు డబ్బులు. కానీ ఆ డాక్టర్ ఎంబీబీఎస్ ఏదేదో దాంట్లో సెక్షన్ ఉంటాయి, వాళ్ళు చదివిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, అమెరికా నుంచి చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఎండీలని. కానీ వాళ్ళకి అంతు పట్టదు, నరాలు తెలియవు, బొక్కలు అన్ని తెలుస్తాయి, క్లియరెన్స్ గా వస్తున్నాయి. మరి ఈ ప్రాబ్లం ఈయనకి ఎందుకు నొప్పి వస్తుంది, ఈ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, ఈయన ఎందుకు నిద్రపోలేకపోతున్నాడు అని వాళ్ళు ఏదో టెన్షన్ లో పడుతుంటారు. ఆ టెన్షన్ లో పడ్డప్పుడు మమ్మల్ని మనసుంటూ వాళ్ళని సంప్రదిస్తే మేము దానికి పరిష్కారం, స్వామి ఇలా ఉంది మాకని చెబితే అది చేసింది శాతపడా, లేదా ఒంట్లో పుట్టిన వ్యాధా, లేకపోతే ఒకళ్ళ వల్ల చేస్తే వచ్చిందా, లేదా నీ రాతలో రాసింది, నీ జబ్బులో వచ్చింది, నీ ఒంట్లో పుట్టితే వచ్చిందా, ఇది అది కూడా క్లారిటీగా తెలుసుకొని దాని పరిష్కారం చేయగలిగే అది అన్ని విధాలుగా ఉంటేనే మేము చేయగలుగుతాం. అది దేనికి చేయగలుగుతాము? మీకు చెడు ఉంటేనే. చెడుని మేము చెయ్యం. అంటే గురుజీ మీ దాంట్లోనే దొంగలు ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు అంట. 100%. అంతేనా? 100%. కానీ మరి ఇలా ఎందుకని ఒక మనిషిని బాధ పెట్టే విధంగా చేస్తున్నారంటే అలాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేయడం అంటారు? అది ఎంకరేజ్ చేయటం అంటే కొంతమంది పొట్టకూటు కోసం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెట్టు పేరు అమ్ముకొని కీళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు ఉంది తల్లి, దుర్గాదేవత, మన తొక్కితే రాయి మొక్కితే దేవుడు. ఇది అమ్మవారు మహాతల్లి. ఈ మహాతల్లిని మనం చేసిందే ఇది. ఆమె దేవుడు అని చెప్పి మనం కొబ్బరికాయ కొట్టుకుంటే మన నమ్మకాన్ని బట్టి ఏదైనా ముందు నడుచుకుంటూ పోతుంది. ఆ నమ్మకాన్ని బట్టి నడుచుకుంటూ పోతుంది కాబట్టి ఆ దైవం మనకు కూడా అనుకూలంగా ఉంటుంది. నువ్వు మన దేవుడు కనపడ్డా ఇది దెయ్యమే అనుకుంటే అది దెయ్యమే. కాకపోతే అంతరాత్మతో అనుకొని ఊహించుకొని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మానసికంగా మీ దాంట్లో మానసికంగా బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మానసికంగా అంటే మెడిసిన్లు ఉన్నాయి, మందులు ఉంటాయి. ఇది నేను చెప్పేది మానసికం కాదు. కొంతమంది చేయిస్తారు, ఇంతకు ముందు నుంచి ఉన్నాయి. దెయ్యము దేవుడు రెండు ఉన్నాయి ప్రపంచంలో. గాలి, నీరు, నిప్పు, అగ్ని, వాయువు, మనకి మన మొబ్బు, ఇలాగా ఎన్ని ఉన్నాయో అట్లాగా మానవుడికి అన్నీ ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి తల్లి, మీరు ఇలాగ కొంతమంది మాయ చేసి మంత్రం చేసి పేర్లు చెప్పుకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారని. కంపల్సరీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు తల్లి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు పేర్లు చెప్పుకొని మేము కొండరాజులం, మా తాతల ముత్తాతల నుంచి, ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాత నుంచి తాత నుంచి తండ్రి నుంచి మాకు విద్యా జ్ఞానం అనేది మా వరకు లేదు.
ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినాక కూడా మీలాంటి వాళ్ళు వచ్చి తెలుసుకొని స్వామి ఈ విద్యలో మీరు ఇప్పుడుతోనే చేస్తున్నారు, మీ పిల్లలను చదివించుకుంటే ఒక జాబ్ ఏదో ఉద్యోగం వస్తుందని చెప్తేనే మేము ఇప్పుడు మా పిల్లల్ని చదివిపిస్తున్నాం. వెనకటికి ఎప్పుడో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మా అనుభవంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా మా అడవులలోకి వచ్చేవాళ్ళు, మా వాళ్ళు చెప్పేవాళ్ళు, మా కష్ట సుఖాలు వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా సాయం ఉంటే మేము చేసేవాళ్ళం మా తాతలు ముత్తాతల నుంచి. అప్పుడులో కూడా పోయేవాళ్ళు సినిమా యాక్టర్లు కూడా, డైరెక్టర్లు, సినిమా యాక్టర్లు ఎంతోమంది షూటింగ్లకు వచ్చి కూడా మా అడవులలో షూటింగ్లు చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే మీరు అంటున్నారు ఒకప్పుడు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అని, ఇప్పుడు మీరే జనాల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటారు? మేము జనాల్లో ఎందుకు వస్తున్నామంటే తల్లి, మేము ఎప్పుడు అలాగే ఉండిపోయాం, అడవిలోనే ఉన్నాం. మాకు ఒంటి మీద వస్త్రాలు ఉండవు, జింక చర్మాలు, దుప్పు చర్మాలు అట్లే కట్టుకున్నాము. ఈ సొసైటీలో ఈ కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన కాంచి ఈ జనాన్ని చూసుకుంటూ కొంతమందిని మనకు తెలిసిన వాళ్ళు, స్వామి మీరు ఎన్నాళ్ళు అక్కడ ఉంటారు, మీకు వచ్చిన విద్య మీకు ఉన్నది, మీరు సిటీలోకి వచ్చి 10 మందిని మీరు ఉపయోగపడండి, 10 మందిని మీకు ఉపయోగపడతారు. జరిగిన విషయాన్ని మీలో ఉన్న విద్యని 10 మందిని పంచండి. అక్కడే ఉంటే అట్లే ఉంటుంది కదా స్వామి, మీరు రాండి స్వామి అంటే మీలాంటి వాళ్ళ మాటలు చూసుకొని విని ఎవరన్నా రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి వాళ్ళు రమ్మంటేనే పోయి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంది, వాళ్ళ కుటుంబ సమస్యలు ఎలాగున్నాయో చెప్పగలిగాం. ఇలాగ మేము ప్రేమ సమస్యలైనా, ప్రేమ కొంచెం ప్రేమించుకున్న వాళ్ళైనా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అది మంచితనంగా ఉంటేనే, ఇందాక మీరు అన్నారు చూడావా, వాళ్ళు మనిషికి కావాలంటే వశం చేయగలుగుతారా స్వామి మీరు అన్నారు. అట్లా వశం చేసేది ఉండదు, వశం చేసి తీయగలుగుతాం. ఓకే, మరి ఈ చేసే వాళ్ళు ఎవరు? ఈ వశం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పిగా, చెడు ఉందని చెప్పిగా, మంచి చెడు జనాలలో తిరుగుతున్నారు. ఇప్పుడు చూసేదానికి మంచిగా ఉంటారు, మన పక్కమటే ఉంటారు, మన పక్కమటే ఉంటూ కొంతమంది చెడు చేసుకుంటూ ఎవరినో పట్టుకొని ఏదో ఇప్పుడు సుశాన గట్లల్లా శాతపడులు చేసుకుంటా ఎవరెవరో మూల ఉంటారు. చెడు చేసేవాడు ఇప్పుడు సిటీలో ఉండరు తల్లి, మూలలోనే ఉంటారు. పబ్లిసిటీకి తెలియదు అది చెడు చేసేవాడు అక్కడ ఉంటాడు, మంచి చేసేవాడు సిటీలో ఉంటాడు, 10 మందిలో తిరుగుతుంటాడు. ఒకటి జనరల్గా ఒక బిల్డింగ్ పట్టుకుంటాడు, ఒక ఆఫీసు ఏదో బిల్డింగ్ ఒక కంపెనీ పెట్టుకుంటాడు తల్లి. ఆ కంపెనీ పెట్టుకుంటే వాడు బాగానే పెట్టుకుంటాడు, 2-3 కోట్లు పెట్టుకుంటాడు. అది ఒక నెల 2 నెలలు నడుస్తుంది, తర్వాత శరణంగా ఉన్నట్టుగా ఆగిపోతుంది. అదేంది నా బిజినెస్ వల్ల నష్టం అయిపోయానా, లేకపోతే నాకేం జరిగింది నా రాతాబలం అనుకుంటాడు. అది అలా ఉండదు, మనం చూసే కళ్ళే మంచిగా ఉండవు. దృష్టి మంచిది కాదు అంటారు. కన్ను దృష్టి కంపల్సరీ మంచిది కాదు. మధుమాసం తినక్కలేదు, పెరుగుతో తిన్నా ఈ రోజున వాంతులు అవుతుంటాయి. నరకోస పడితే నల్లరాయి పగిలిపోతుంది, రాజుల సుంటులో రాజ్యాలు కోల్పోయారు. అవును, చేతికొచ్చి పంట కూడా 10 బస్తాలు రేపు కోసే టైంలో కూడా తెల్లారితే చెదులు పెట్టిపోతుంది. మన నమ్మకం భగవంతుడు నమ్ముకున్నాం, దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. మానవుడు భగవంతుడే సృష్టించాడు, డాక్టర్ని ఎట్లా సృష్టించాడో, లాయర్ని ఎట్లా సృష్టించాడో, రాజకీయ నాయకుని ఎట్లా సృష్టించాడో, బిజినెస్ మ్యాన్ ఎట్లా సృష్టించాడో ఆయన సృష్టించింది. చెడుని మంచిని సృష్టించాడు, చెడుని సృష్టించాడు. మరి చెడుని సృష్టించకపోతే దేవుడిని ఎట్లా దండం పెడతాం మనం? అంటే ఇప్పుడు దేవుడు ఉన్నారు, దెయ్యం ఉంది, 2 ఉన్నాయన్నారు. ఇప్పుడు దెయ్యాన్ని నమ్మాలా, దేవుణ్ణి నమ్మాలా? దేవుణ్ణే నమ్మాలి. దేవుణ్ణి నమ్మినప్పుడు మరి దెయ్యం చేసే పనులన్నిటిని కూడా దేవుడు తీరుస్తాడు కదా. ఇప్పుడు నేను చెప్పింది అదేరా, దేవుడు దెయ్యము 2 ఉన్నాయి. దేవుడు మనల్ని ఎట్లా సృష్టించాడు? దేనికి శక్తి ఎక్కువ అంటారు గురుజీ? దైవశక్తికి ఎక్కువ. దైవశక్తి ఎక్కువ కాబట్టి చెడు ఎక్కువ నడుస్తుందని మాలాంటి వాళ్ళు ట్రైబల్ ఏరియాలో ఉండే కొండరాజులం కూడా మేము ఇట్లాగా మాకు పూర్వీకులు ఇచ్చిన విద్యను బట్టి ఒక చెట్లు మూలికలతో చేస్తాం, చెట్లు మూలికలు ఇస్తాము, ఏదంటే అమ్మవారి పూజలు చేస్తాము, మేము కోళ్ళు కోస్తాము, యాటలు కోస్తాము, అమ్మవారికి శాంతి చేస్తాం. అది పాపం కాదు కదా, అమ్మవారు కంపల్సరీ. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి గుడి ఉంది, పూజ చేసి కొబ్బరికాయ కొట్టి యాటపోతు కోసం, అది పాపం అని కూడా పాపమే, అది కూడా అమ్మవారు చెప్పిందే. ఆమె చెప్తేనే మనం చేయగలుగుతున్నాం. మీరే అన్నారు ఇప్పుడు ఒక చెట్టును మనమే దేవుళ్లాగా కొలిచాము అని చెప్పేసి అన్నప్పుడు చెట్టుని దైవం అనుకుంటున్నారు మీరే అని చెప్పేసి అన్నారు. అవునవును. మరి ఎలా ఆ దైవం ఎలా మీకు ఇవన్నీ చేస్తుందని చెప్తారు? ఆ దైవం ఎందుకు చేస్తుందంటే ఆయన సృష్టించిన మనుషులం మనం, ఆ తల్లి సృష్టించిన మనుషులం, ఆదిపరాశక్తి సృష్టించిన మనుషులం, ఆ తల్లి బిడ్డలమే అంతా మనం. మన దాంట్లోనే పాపాతకులు ఉన్నారు, మన దాంట్లో మంచి చేసేవాళ్ళు ఉన్నారు, మన దాంట్లోనే మోసగాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. కానీ చెడు ఎక్కువ నడుస్తున్నప్పుడు మంచి కూడా ఉండాలి. చెడు చేస్తే ప్రపంచం ఆగదని చెప్పి ఆ తల్లి చెడు మంచి 2 పెట్టాడు. మనం పీడ్చే గాలి భగవంతుడు ఇచ్చిందే తల్లి. ఆ దేవుడు మనకు గాలి ఒక్క నిమిషం ఆగిపోతే ఊపిరి ఆగిపోతుంది. నాకు దేవుడే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాస్తికులు కొంతమంది ఉంటారు. భగవంతుడు లేడు, నేనే దేవుణ్ణి, నాకు ఎలా రాతుంటే అట్టే జరుగుతుంది. ఇప్పుడు ఎలా రాతుంది అట్టే జరుగుతుంది అనుకుంటే రోడ్డు మీద పోయి నిలబడిపోతుంది, ఎమ్మటే ఏదో ఒకటి వచ్చి కూర్చుంటుంది. లేదు నాకు బతుకుతాను, భగవంతుడు ఉన్నాడని చెప్పి 4 అడుగులు ముందుకేస్తే ఆ వచ్చేది కూడా పక్కకి వెళ్ళిపోతుంది. మానవ కుసు లేనిది దైవ కుసు రాదు. మనసులోనే చెడు కానీ మంచి కానీ మన చేసే పనులు బట్టి మనం విధానాతను బట్టి ఆ భగవంతుడు ఇస్తాడు. ఎప్పుడో చేసుకున్న పూర్వజన్మల పాపాలు కూడా కొన్ని అనుభవిస్తుంటాం మనం. నిజమే అంటారు, అది కంపల్సరీ తల్లి. పూర్వజన్మ పాపాలు ఇప్పటికీ మనకు ఉంటాయి, పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఉంటాయి. కృతాయుగం కలియుగం
ఇవన్నీ యుగాలుగా తల్లి మనకి. ఈ యుగాల నుంచి ఎవరు ఏ జన్మలో చేసుకున్న పాపాలను బట్టి పాపాలను చేసుకునే బట్టి ఉంటాయి, పాపాలు చేసుకునే బట్టి ఉంటాయి, మన రాతను బట్టి కూడా ఉంటాయి. కానీ రాతే రాశాడు దేవుడు, ఇట్లే ఉంటుంది, ఇంట్లో కూర్చుంటే భోజనం నడవదు. ఓకే, ఇంకొక డౌట్ వచ్చింది మీరు అడుగుతున్నప్పుడు. నా చుట్టుపక్కల ఉన్న నాకు తెలిసిన వాళ్ళే, సో ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులను విడగొట్టడానికి నీకు మందు పెట్టాడానో, ఏదో ఏదో కొబ్బరి నూనెలో కల్పించాడోనో, ఇలాంటివన్నీ కూడా విన్నాను. సో దాన్ని కక్కించడానికి వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అది ఏదో గ్రీన్ కలర్ లో వచ్చింది, ఇలాంటి పదాలు కూడా విన్నాను. అంటే ఇద్దరు మనుషులు ప్రేమించుకున్నప్పుడు ప్రేమ అక్కడ బలం కాదు అంటారా? నిజంగానే మందు పెడితేనే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు అంటారా? అవును, నువ్వు అన్నది కరెక్ట్ తల్లి. కొంతమంది ఏంటంటే, ఇందాక ఒక మాట చెప్పాను కదమ్మా, బ్రతుకు తెరువు కోసం పొట్ట కోసం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక డాక్టరు బీమా తగ్గించలేడు. బీమా అంటే జ్వరం, 10 లక్షలు ఖర్చు పెడతాడు ఆ డాక్టర్, కానీ తగ్గదు. కానీ ఒక్కో డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ పోతూ పోతూ సూదేస్తే తగ్గిపోతుంది. అట్లా మనం ఒక మాట విధానం, మనం చేసే పనిని బట్టి, మనం చేసే శక్తిని బట్టి, మనకి ఇచ్చిన అమ్మవారి శక్తిని బట్టి మనం చేయగలుగుతాం. ఇందాక చెప్పాను కదమ్మా, నువ్వు ఏదో జ్యోతిష్యం చేపించుకుంటానో నా దగ్గరికి వస్తావు, నేను కరెక్ట్ వ్యక్తిని మంచివాడిని అయితే నువ్వు ఇదే డౌట్లతో వచ్చి, స్వామి నాకు ఎవరో మందు పెట్టారు, నన్ను ఉసుపరుచుకుంటున్నారు, మరి మందు పెట్టారో మంత్రం చేశారో తెలియదు స్వామి అని అంటారు. దాన్ని బట్టి మేము అంజని వేసుకొని చూసుకుంటాం. అమ్మవారిని తలుచుకొని కొబ్బరికాయ ఏదో పూజ పునస్కారం చేసుకొని ఆమె ఇచ్చిన విద్యని, ఆమె ఇచ్చిన కొన్ని మంత్రాలు మాకు ఉంటాయి, పెద్దలు ఇచ్చిన మంత్రాలు ఉంటాయి కదా, అవి చదువుకొని అది నిజమా అబద్ధమా అనేది మేము చూసి చెప్తాం. అది మందు పెట్టారా లేదా మంత్రం చేశారా? ఇది మందు కాకుండా మంత్రం కాకుండా ఉంటే నీకు లేనిపోని అనుమానాలు, సందేహంతో నీ అంతరాత్మ కొట్టుకుంటుందే తప్ప ఏమి లేదు తల్లి అని చెప్తాం. లేదు సపోజ్ మందే పెట్టారనుకుంటాను, మందు పెట్టి వెనకటి కాలంలో ఉన్నాయి. ఏది ఈ అన్నంలో పెట్టేది, చికెన్లో పెట్టేది, మటన్లో పెట్టేది, ఆ మందులు ఉన్నాయి. వెనకటి కాలం కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ విలేజ్లలో ఉన్నాయి. విలేజ్లలో కంపల్సరీ, సిటీలలో లేవు. విలేజ్లలో చేసుకొచ్చి మందు పెడతారు. అది కక్కిస్తాను కూడా మా దగ్గర అవకాశం ఉంది. మీకు మందే పెట్టుంటే మీ దగ్గర మందు రూపంగా కక్కిచ్చేది మాకుంది. లేదు మంత్రమే చేశారు, వశీకరణమే చేశారు, ఒక మనిషి వశీం కావాలని చెప్పి చేశారు. ఆ వశీకరణానికి ఇరుగుడే ఉందే తప్ప మేము తిరిగి వశీం చేయడానికి ఏముండదు మా దగ్గర. అంటే మమ్మల్ని చెడిపోయే మా విద్యలు మా దగ్గర లేవు, మంచి చేసే మ్యాక్సిమం మేము చేయగలుగుతాం. అంతేగాని చెడు మాత్రం మేము చేయము. చేతపడే కానీ చెల్లంగే కానీ ఏ రకంగా అయినా వాళ్ళు చేసి ఉంటే మా దగ్గరికి వచ్చి అడిగితే అది మేము చూసి ఎమ్మటే మీకు చేతపడి ఉంది, మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి ఏదో విధిగా చేసే మనుషులం కాదు. క్లారిటీగా ఉంటేనే ఉంది, ఈ స్వామికి మాత్రం ఖచ్చితంగా ఉంది, ఇది చేయగలుగుతాం. వాళ్ళకి చూపిస్తాం మళ్ళీ దాన్ని, ఆ మంత్రం చేశారా చేయలేదా, వశీకరణ ఉందా లేదా అని చూసే మేము వాళ్ళకి చూపించి దానికి విరుగుడు చేయగలుగుతాం. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జబ్బు ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, కాలు నొస్తుందా, కడుపు నొస్తుందా, కన్ను నొస్తుందా అని చెప్తేనే ఆ డాక్టర్ ఏంటి అని దానికి స్కానింగ్లు ఇవన్నీ తీసి ఎలా ఉంది నీ సిచ్యువేషన్ అని చెప్పి మెడికేషన్ ఇవ్వగలరు. ఇప్పుడు మీ దగ్గర ఒక పర్సన్ వచ్చేసి నన్ను ఒకసారి చెక్ చేయండి నాకు ఏమైతుందో తెలీదు అని అడిగినప్పుడు మీరు మొత్తం ఆ పర్సన్ మొత్తం స్కాన్ చేసి చెప్పగలరా? కంపల్సరీగా చెప్పగలం. అతను ఏ విధంగా బాధపడగలుగుతున్నాడు, ఒంట్లో రూపంగా బాధపడగలుగుతున్నాడా, లేదా ఫ్యామిలీ పరంగా బాధపడగలుగుతున్నాడా, మరి లేకపోతే ఉద్యోగ పరంగా బాధపడగలుగుతున్నాడా, లేదా సంతానం లేకుండా బాధపడగలుగుతున్నాడా, లేదా కోట్ల ఆస్తి ఉన్న మనశ్శాంతి లేకుండా బాధపడగలుగుతున్నాడా, లేకపోతే ఇంతకుముందు ఏం జరిగింది అతనికి, ఇప్పుడు ఏం జరుగుతుంది కూడా, ఏమి జరుగుతుందని చెప్పడానికి మీ గురువు గారు మీరు ఏమైనా దేవుళ్ళు అని కూడా అడగచ్చు. మీరు నిజమే, అది కంపల్సరీగా మీకు డౌట్ మాకు అర్థమవుతుంది. ఏమి జరుగుతుందంటానికి దేవుళ్ళం కాదు, మానవులమే. భగవంతుడు కూడా ఒక టైంలో మానవ రూపంలోనే ఈ భూమండలంలో జరగడం జరిగింది. అమ్మా అట్లా భగవంతుడు ఇచ్చిన శక్తి చెడును పోగొట్టమని మాకు భగవంతుడు ఇచ్చిన రాతది, మాకు పూర్వీకుల నుంచి. లేకపోతే మేము కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఏదో రకంగా చేసుకున్నాం. మాకు వచ్చిన విద్యని ఈ విధంగా చెప్పుకుంటూ మేము దాన్ని పరిష్కారం చేయడానికి మేము వచ్చిన వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పగలుగుతాం. ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి కూర్చొని స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పక్కర్లేదా, నా దగ్గరికి వచ్చి ఒక సమస్య ఉంది స్వామి, సమస్యలతో బాధపడుతున్నా వచ్చిన ఏ సమస్య ఉంది చెప్పండి స్వామి అంటే ఆ తల్లిని మేము తలుచుకొని అనుకున్న విషయాలు మనసులో ఉన్నాయి, జరిగేది జరుగుతున్నది, ఫ్యూచర్ ఫాస్ట్ ప్రజెంట్. గురుజీ నాది అనుమానం ఏంటంటే చాలా మంది లైఫ్ లో కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి, కొన్ని సాడ్ స్టోరీస్ ఉంటాయి. మీరు ఈ రెండింటిని బేస్ చేసుకుని చెప్తున్నారు. సో ఈ రెండు వాళ్ళ 20 సంవత్సరాల్లోనో లేకపోతే 20 సంవత్సరాల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక సంవత్సరంలో వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు బాధ అనుభవించాను, హ్యాపీనెస్ అనుభవించాను, సక్సెస్ అనుభవించాను, ఫెయిల్యూర్ కూడా అనుభవించాను. సో ఇవన్నీ బేస్ చేసుకుని మీరు అన్ని చెప్తున్నారు. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఈ పాయింట్
చెప్పారు, నేను సక్సెస్ అవుతాను అనుకున్నాను, సో ఇది కూడా చెప్పారు, నేను ఫెయిల్ అయ్యానని కూడా చెప్పారు. సో ఈ రెండు నా జీవితంలో అయ్యాయి కాబట్టి గురూజీ చెప్పింది నిజమే అని నేను అనుకుంటే నాది భ్రమ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు ఈ విషయం గురించి? నువ్వు అన్నది నిజం తల్లి. భ్రమ అని అనుకుంటే ఏదైనా భ్రమే ఉంటుంది. ఇందాక చెప్పాను కదమ్మా మీకు విషయం. ఏం చెప్పాను? మనకు దేవుడు ఉన్నాడు, మనకు సహకరిస్తాడు, ఇప్పుడు మా దగ్గరికి వచ్చి గురువు గారు చేయగలుగుతాడు అనే నమ్మకంతో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏంది మొమ్ము కాలేదు. ఓకే, అంటే ఎవరి దగ్గరికైనా నమ్మకంతో వెళ్ళాలంటారా? నమ్మకంతో. ఇప్పుడు దేవుడైనా మనం నమ్మకంతోనే వెళ్తున్నాం. ఇప్పుడు ఇందాక నీకు చెప్పినట్టుగా ప్రపంచం మీద ఎంతో మంది దేవతలు ఉన్నారు, ఎంతో దేవుళ్ళు ఉన్నారు. కానీ ఒక్కో దేవుని దండం పెట్టుకుంటారు. కానీ దేవుడంతా ఒకడే, భగవంతుడంతా. ఇప్పుడు మహావిష్ణువు ఆయనే, విష్ణువు ఆయనే, వెంకటాచలపతి ఆయనే, రాముడు ఆయనే. అట్లాగా దైవం అంతా ఒకటే, దైవశక్తి అంతా ఒకటే. స్త్రీదేవతలు కూడా దుర్గాదేవత, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, కాళీమాత, కట్టమైసమ్మ, సమ్మక్క సారక తల్లి, ఇట్లాగా దేవుళ్ళంతా ఒకటి. మనం నమ్మితే ఇది చేయగలుగుతాడు అని, ఈ దేవత మనం చేయగలుగుతుందని మన నమ్మకంతో మనం వెళ్ళగలిగితేనే ఆ తల్లి మనకు సహకరించేది 100% ఉంటుంది. అట్లాగే మాకు ఆ తల్లి కూడా పూర్వీకుల నుంచి కూడా ఆ సమ్మక్క తల్లి, సారక్క తల్లి, భద్రాచల రాముడు అట్లాగే మాకు సహకరిస్తున్నారు. పెద్దల నుంచి కూడా ఆ తల్లులు మాకు ఆధారంగా ఉన్నారు. మేము చెప్పిన సక్సెస్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా ఆ తల్లి దయ వల్ల మేము మంచిగా చేస్తాం. కానీ పొట్టకూటు కోసము, మీరన్నట్టుగా పొట్టకూటు కోసము, బతుకు తెరువు కోసం చేసే పని కాదు. అట్లని మేము ఫ్రీగా చేస్తున్నాం తల్లి, జనాసేవ కోసం చేస్తున్నాం అనేది కాదు. మాకు పొట్ట ఉంది, మాకు కుటుంబం ఉంది, మాకు పిల్లలు ఉన్నారు. మీలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు మేము బాగు చేస్తాం. బాగు చేసిన దానివల్ల దాని పరిష్కారం ఎంత ఉంది. ఈ ఏరు ఇస్తే ఇలాగ 200 అవుతాయి అమ్మ, లేదా ఈ పూజ చేస్తే ఒక 1000 రూపాయలు అవుతుంది. ఈ పూజ చేయడానికి మీరు బాగున్నాక మీ సాటిస్ఫాక్షన్ మంచిగా జరిగిన తర్వాత స్వామి ఈ గురువు గారికి 2000 ఇస్తున్నా, 1000 రూపాయలు ఇస్తున్నా, 100 ఇస్తున్నా, 10 రూపాయలు ఇస్తున్నట్టే తీసుకుంటాం. అంతే తప్ప మీకు ముందే మీకు బాగుపడతారమ్మా, మీకు లేనిపోయిన ఆశలు చెప్పేది ఏమి ఉండదు. మీకు బంగారం దొరుకుతుంది, పోతుంటే లాటరీ దొరుకుతుంది, లేదా విమానం ఎక్కుతావు, లేదా ఈ ఉద్యోగం ఎమర్జెన్సీ నీ రాతలో ఉంది అని అమ్మవారు మాకు చెప్తే నీకు వచ్చిందమ్మా, నీకు వస్తుందమ్మా అని చెప్తాను. సరే, ఒకళ్ళు ఎమోషనల్లీ మీరు క్యాచ్ చేసుకుంటారు అని నేను అంట, ఏమంటారు మీరు? ఎమోషనల్ క్యాచ్ చేసుకునేది మా దగ్గర లేదు తల్లి. ఎమోషనల్ క్యాచ్ చేసుకొని మా దగ్గర ఉండేటికైతే మేము ఎంతో మంది ప్రజలకు చెబుతున్నాం కదమ్మా. ఇక్కడ ఎన్నో సంవత్సరాల కానీ చెబుతున్నాం. మేము చేసేది ఏదైనా రిమార్క్ కానీ ఫాల్ట్ కానీ ఉంటే మా దగ్గరికి ఈ ప్రజలు రారు. లేదు, ఒకవేళ అలాగే చేస్తుంటే మనం ఉండేది సిటీలో తల్లి. నేను ఇందాక చెప్పినట్టుగా ట్రైబల్ ఏరియాలో లేను, ఎక్కడో పల్లెటూరులో బతకట్లేదు, సిటీలో బతుకుతున్నాను. గవర్నమెంట్ వదిలిపెడుతుందా తల్లి? చెడులాగా చూస్తుంది, మంచిని మంచిలాగా చూస్తుంది. మన వల్ల కొంతమంది చాలా మంది బాగుపడుతున్నారు, మనల్ని సంప్రదిస్తున్నారు, మన వల్ల ఏది మనం చేస్తున్నాం. ఇది మాళ్ళు ఇందాక చెప్పాను కదా, రూమర్ కావాలని వచ్చి నిజం చెప్పినా కొంతమంది అబద్ధం చెప్పేవాళ్ళని, కొంతమంది రూమర్లు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది అమ్మవారు చూసుకుంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామమ్మా, ఆయన చేసే ధర్మంగా ఆయన చేస్తాడు. ఆయన అదృష్టం ఒక ఆయన చదువుకున్న దాన్ని బట్టి ఆయన చేస్తాడు. ఆయనకు అంతు పట్టదు. ఇంకోటి వైద్యుడి దగ్గర పోతాడు, ఇంకొక మాంత్రికుడి దగ్గర పోతాడు, ఏదో తాయితీ కట్టించుకుంటాడు, బాగుపడతాడు. నాకు ఆ డాక్టర్ చేసింది బాగలేదు, మరి ఎందుకంటే అది తాయితీ రూపంగా పోయేది. అవును, మీరు అంటే గుర్తొచ్చింది గురుజీ, నాకు తాయిత్ అంటారు నిజంగానే. ఈ తాయిత్ కట్టుకుంటే నీకు మంచి జరుగుద్ది, లేదంటే ఇది కట్టుకో ఈ చెడంతా పోతుంది అని చెప్పేసి తాయిత్ కడతా ఉంటారు. ఒక తాయిత్లో అంత వాల్యూ ఉందంటారా? కంపల్సరీగా తాయిత్లో వాల్యూ లేదు. దానికి చేసి మనం చదివే మంత్రాలలో వాల్యూ ఉంటుంది. చదివే మంత్రం అవి ఎలా ప్రభావితం చూపిస్తాయి ఒక మనిషి మీద? ఎలా ప్రభావం చూపిస్తాయి అంటే, ఇప్పుడు ఇందాక నేను మాట్లాడి చెప్పాను కదా తల్లి, ఏమని చెప్పాను? శాతపడి, చెల్లంగి, బాణామతి, వశువు చేసుకునేవి ఇవన్నీ చెడగొట్టే మంత్రాలు, లైఫ్ చెడిపోయే మంత్రాలే. ఈ నీటికి ఇప్పుడు ఆ చెడుని చెడు ఎట్లా తయారయ్యిందో మంచి కూడా కావాలని చెప్పి కొన్ని దీనికి సంబంధించిన మంత్రాలు కొన్ని ఉన్నాయి. నీకు కూడా చిన్న వయసు అయినా నీకు అనుభవం ఉంటుంది. ఏదే మాట మీరు ఏదో సినిమాలు చూసి లేకపోతే మీ పెద్దలు చెప్పు ఇలాంటివి ఉంటాయని మీకు అనుమానాలు ఉంటాయి. మరి అదే శాతపడి బాణామతులు అయ్యే కంటిన్యూగా ఉండి దానికి ఇరుగుడు లేకపోతే ప్రపంచం ఆడుందమ్మా. జనాలు చాలా మంది చనిపోతారు. దానికి ఇరుగుడు కనిపెట్టాడు. విమానం ఎవరు కనిపెట్టాడు? మానవుడే కనిపెట్టాడు అమ్మ. ట్రైన్ ఎవరు కనిపెట్టాడు? దేవుడు కనిపెట్టాడు. ఇవన్నీ మన మానవుడు కనిపెట్టినాయి. మానవుడు కనిపెడతానే మానవుడు దేవుడు కాదు కదమ్మా. భగవంతుడికి ఇచ్చే మన ఆలోచనే మనకి ఇవన్నీ దారి చూపించగలిగింది. ఇప్పుడు ఈ విధంగా మమ్మల్ని సృష్టించింది దేవుడే. అడవులలో బతకమంది. మరి ఇంతమంది ప్రపంచంలో సిటీలలో బతుకుతున్న ఎన్నో సిటీలు ఉన్నాయి. మరి మేము కూడా ఎక్కడే బతకాలి కదా తల్లి. మరి అయినా సరే మీరు ఎన్నాళ్ళు అక్కడ ఎందుకు బతికాము? మా బతుకు అలాది, మా జీవితాలు అవి. మేము ఈ విధంగా చెప్పి ఈ విధంగా విరుగుడు చేసి ఇప్పుడు నువ్వు అన్నట్టుగా రోడ్డు మీద పోతుంటాం. ఇంటి మొంగలో లేకపోతే గుమ్మ మొంగలో ఇంటి మీద నుంచో ఇప్పుడు కూడా ఎర్రనీడు, పశువు, ఇట్లా సాంబ్రేనని ఇవన్నీ చెడు వస్తువులని తీసి కూడా మీద నుంచి తిప్పుకొని అవన్నీ పారుతారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న ఏదైనా చెడు ప్రాబ్లం ఉంటే చేరుకుంటుంది దాంట్లో. ఇంకొకటి అడుగుతాను, చెప్తారా? నార్మల్గా మనిషికి ఊపిరి ఉన్నంత వరకే ప్రాణం అంటారు. ఒక్కసారి నాది ఈ హెయిర్
పోయింది, ఇది మళ్ళీ నేను అతికించుకుంటే పెరుగుద్దా? పెరగదు. పెరగదు కదా. పెరగదు. మీరు అన్నారు స్టార్టింగ్ లో మీ హెయిర్, మీ జుట్టు, హెయిర్ అండ్ అలానే నడిచిన మట్టి, వీటన్నిటికీ ప్రాణం ఉండదు. ఒకసారి అవి మనం తొక్కి వెళ్ళిపోయినామంటే అక్కడ ఆ మట్టిలోంచి దాన్ని మనది మొత్తం పోతుంది అని అంటారు. అవే తీసుకొచ్చి మీకు ఇచ్చి ఆమె తొక్కిన మట్టో, ఆమె ఊడిన జుట్టో, వేసుకున్న డ్రెస్, దీన్నే 100 మంది వేసుకుంటారు. మా అక్క వేసుకుంటుందో, మా చెల్లి వేసుకుంటుందో. దీన్ని పెట్టుకొని అక్కడ వశీకరణం ఎలా చేస్తున్నారు? ఈ చేసిన వశీకరణనో, చేతబడినో, ఇంకేదనో మీరు ఎలా వదిలిస్తారని మేము నమ్మాలి? వాస్తవం అయితే నువ్వు అడిగింది కరెక్ట్ ప్రశ్న అడిగావు. అయితే ఈ వెంటికో కాలిమట్టు అన్నంటే నువ్వు ఇవాళ తొక్కి రేపు వెళ్ళిపోయి మట్టి తీసుకోరాళ్ళు. నువ్వు ఎలాగే బాటలో పోయేది తెలియదా తల్లి? నువ్వు ప్రతిరోజు ఎట్టిపోతున్నావు ఏ కథ అయినా సరే ఒకరోజు కాకపోయినా ఒకరోజు చూస్తారు. చూసినప్పుడు నీ ఎంటికలు దూముకున్నప్పుడు చేసినప్పుడు అది గమనిస్తారు, కింద పడదు. అది గమనించి ఏదో ఒక దారా, ఒక నైట్లోనో పొగుల్లోనో జనం లేనప్పుడు ఏదో ఒకటి. ప్రతిసారి మన ఇంట్లో మనం గుమ్మమ్మలు ఉన్నాం కదా తల్లి, మన పళ్ళ మీద మనం చేసుకుంటూ పోతుంటాం. ఆ టైంలోనే ఆ మట్టి, నువ్వు తొక్కిన పోయిన మట్టి ఉంటుంది కదా, ఆ అడుగు అలాగ అడుగు ఉంటేనే తీసుకుంటారు. ఆ అడుగు మీద 10 మంది అడుగులు వేస్తే తీరుమల దాన్ని 10 మంది అడుగులు వేస్తే ఉపయోగపడుతుంది. దానికి ముందు ఇంకా 10 మంది వేసి ఉంటారు కదా అడుగులు, తీయరు. అట్ట వేసి తీస్తే వాళ్ళకి పని చేయదు, అది జరగదు. నువ్వు అన్నట్టుగా ఎంటికలు ఇప్పుడు మీ అక్కమ్మో చెల్లెమ్మో అందరూ దూముకుంటారు. జనరల్ గా ఆ నాన్నో తమ్ముడు ఎవరో దూముకుంటారు, అవి తీసి పెడతారు. అవి తీయరు. ఏ హెయిర్ అనేది వాళ్ళు గుర్తిస్తారు. ఆ గుర్తించిన వేరునే తీసుకెళ్లి ఆ చెడు మంత్రాలను చదువుకొని ముందు ఆపు చేసుకుంటారు దాన్ని. అది ఆపు చేసుకుని ఒక శేషలోనో మొంతలోనో ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించి చెడు బాగా ఉంటాయి కదమ్మా, ఆ చెడు దాంట్లో పెట్టుకుంటారు. అది పెట్టుకొని టైము ఏదో టైంలో రాత్రి టయాలలో చేస్తారు. అది చేస్తే ఎలా జరుగుతుందంటే ఆ మంత్రాలు, వాళ్ళు చేసే చెడు మంత్రాల వల్ల మన ఇంటికి మన స్వర్శ ఉంటుంది కదమ్మా, దానికి చచ్చిపోతుంది. కానీ మన వస్తువే అది. మనం సచ్చే రోజుకి వస్తే, మనం పోయే కాడికి వస్తే అప్పుడు ఆ భూతెల్లే తీసుకుంటుంది. అప్పుడు దాకా మనకంటూ స్వర్శ ఉంటుంది. బట్ట ఉండదు. మళ్ళీ నువ్వు అన్నట్టుగా ఇలాంటి బట్ట ఉండదు. మన ఒంటి మీద గోరే కానీ, రక్త బొట్టే కానీ, ఈ అరికాలి మట్టే కానీ కంపల్సరీగా ఉంటుంది. అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది చెడు చేసే వాళ్ళకి. మంచి చేసే ఇరుగుడికి ఎట్లుంటుంది అంటే, వాళ్ళు అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఆ చేసిన మంత్రం, ఇరుగురు మంత్రం ఉంటుంది. మాకు పెద్దలు ఇచ్చిన మంత్రాలు అవి నేను నేర్చుకున్న మంత్రం కాదు. అది పూర్వీకులు, మా తాతల ముత్తాతల కాంచి వచ్చిన మంత్రాలు కొన్ని రాసి ఉంటాయి. మాకు ఒక దాంట్లో ఉంటాయి. ఏది తాటాకుల మీదో లేకపోతే ఒక ఉంటాయి, రాగిరేకి మీద రాసి కొన్ని ఉంటాయి. అవి మేము విద్యపరంగా అమావాస్య టయాలల్లా, పౌర్ణమి టయాలల్లా అమ్మవారిని తలుచుకొని ఆ విద్యను నేర్చుకొని ఆ విరుగుడు మంత్రాన్ని మేము చేయగలుగుతాం. అది చేస్తే దానికి విరుగురు చేసిన చేతపడి వాస్తవం అయితేనే చేయగలుగుతాం. వాస్తవం కాకపోతే ఇందాక అన్నావు స్వామి, ఎవరో అవకాశాన్ని బట్టి వాళ్ళ అనుమానంతో వస్తే వాళ్ళని క్యాచ్ చేసుకోవడం, ఈజ్ చేసుకోవడం అలాంటివి ఉంటుంది. అట్లా క్యాచ్ చేసుకొని ఈజ్ చేసుకోవాలంటే నాకు జనాలల్లా ఇంతమంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంతగా సిటీలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఉన్న ఊర్లోనే ఉండు, నాకు జనమంతా లక్షల మంది కూడా అక్కర్లేదు. ఒక 50 మంది వస్తే చాలు. మాట జనరల్గా చెప్తున్నా. ఆ 50 మంది నన్ను నమ్మితే చాలు. ఆ నమ్మిన కాని బట్టి 10 మంది, ఆ 50 మంది 50 లక్షలు ఇస్తే చాలు బతకడానికి. కోట్లు అవసరం లేదు కదా తల్లి మాకు. అవును, మీరు అన్నారు ఇప్పుడు అమావాస్య, పౌర్ణమి అనుకుంటూ కొన్ని పదాలు అన్నారు. ఇప్పటికి వచ్చి కూడా చాలా మంది శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వద్దను, శుక్రవారం రోజు ఇంటికి బయటికి వెళ్ళొద్దను, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. సో లేదంటే అమావాస్య రోజు గర్భవతి బయటికి వెళ్ళొద్దు, ఇలా అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించారు. కానీ ఇద్దరు బాగానే ఉన్నారుగా. కానీ అంటే వీళ్ళ నమ్మకాన్ని పైన బేస్ చేసుకునేనా ఇదన్నీ నడుస్తుంది అంటారు? మీరు నమ్మకం మీద పోతున్నారు. నమ్మకం అంటే వాస్తవేనా, నమ్మకం మీదే నడుస్తుంది కథ. నువ్వైనా సరే, నేనైనా సరే, నా బిడ్డ అయినా సరే, నా కొడుకైనా సరే, ఎవరైనా సరే. అంటే నేనేమంటానంటే అమావాస్యని కల్పించిన దేవుడే మిగతా రోజులు కూడా ఉన్నాయి. సో ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజే ఏదన్నా చేస్తే మంచి జరగదు అంటా ఉంటారు. అది ఎలా, దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, జనరల్ గా చెబుతున్నాను. నేను ఎవరిని నమ్మను, ఏ దేవుడికి పూజించను, మూర్ఖత్వంలో వెళ్ళిపోతా ఉంటా. ఏది చెప్పినా చెవుని పెట్టను. అలాంటి వాళ్ళు బాధలు పడి తెలియక మదన పడుకుంటూ టెన్షన్ పడేవాడికి ఆ భగవంతుడు ఏం చేశాడంటే, ఈ నియమాలు అనేది మానవుడు సృష్టించాడు. శుక్రవారం రోజు నియమంగా ఉండాలి, ఒక్క పొద్దు ఉండాలి, ఈ కొబ్బరికాయ కొట్టాలి, ఈ దీపం ముట్టించుకోవాలని. కార్తీక మాసం వచ్చింది, మరి ఎన్ని మాసాల మాసమే కదా తల్లి, కార్తీక మాసమే ఎందుకు చేయాలి అంటే, భగవంతుడు ఈ మాసంలో చేస్తే మీలో ఉన్న చెడుని, మీలో ఉన్న ప్రాబ్లాలని కొంచెం ప్రశాంతంగా మీరు పొందగలుగుతారని ఆ భగవంతుడు సృష్టించిందే. ఇది మనం సృష్టించింది కాదు, భగవంతుడు మనల్ని సృష్టించాడు, మనం సృష్టించాం. ఇప్పుడు వాస్తు అంటే ఇవన్నీ మనం సృష్టించుకున్నవే, మానవుడు సృష్టించుకున్నవే. మానవుడు ఎట్లా సృష్టించుకున్నాడు? దేవుడు సృష్టించబడితేనే మానవుడు సృష్టించుకున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మనతో చెప్పలేదు కదా, మన భగవంతుని కనబడితే మనం దేవుని అంటే మొక్కుతాం రా. మరి అలాంటప్పుడు ఇవన్నీ దేవుడు చెప్పాడని ఎలా
గుర్తిస్తున్నారు? అసలు అంటే ఎవరో ఒక వ్యక్తి రాసి ఎవరో ఒక గ్రంథాల్లో ఉంటేనే ఇవన్నీ సృష్టించారు. ఆ వ్యక్తికి దేవుడు కనిపించి చెప్పాడంటారా మీరు? 100% అది పురాణంలో ఉంది, బైబిల్లో ఉంది, పురాణంలో ఉంది, అన్నిట్లో ఉంది. భగవంతుడు నువ్వు చెప్పినట్టుగా భగవంతుడు మానవుని సృష్టించి మానవుడికి దర్శనమిచ్చి అప్పుడు వెనకటి కాలం, ఇప్పుడు కాదు. మనం పుట్టలేదు, మన తండ్రులు పుట్టలేదు, మన తాతలు పుట్టలేదు. ఇప్పుడు ఇదేమంటారు వాస్తు, తర్వాత ఈ పంచాంగం, ఇవన్నీ ఎవరు? భగవంతుడు సృష్టించింది. భగవంతుడు మానవుడు సృష్టిస్తాడు, మానవుడే దాన్ని రాయగలుగుతాడు. ఈర బ్రహ్మం గారు ఉన్నాడమ్మా, ఆయన దేవుడా మనిషే? మనిషే. నువ్వు అడిగిన మాటకి సమాధానం చెప్తున్నా, మనిషే. మరి ఆయన కాలజ్ఞానం చెప్పాడు, అవన్నీ కొన్ని జరుగుతున్నాయి. అవి వాస్తవాలా కాదని ప్రజలకు తెలుసు, సొసైటీకి తెలుసు, అన్నిటికీ తెలుసు. ఆయన చెప్పిని అన్ని జరగకపోయినా కొన్ని కొన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. అర్థమవుతుందా? ఈ రోజుల్లో స్త్రీలు స్కూటీల మీద, వెనకడికి బండ్లు ఉన్నాయా? లేవు. సైకిళ్ళు ఉన్నాయా? ఎద్దల బండ్లు ఉన్నాయి. ఆవులను పట్టుకొని ఎన్ని బ్రహ్మంగారు కూడా ఏమన్నాడంటే జరిగే పక్కన ఆయన మానవుడు ఎలాగొచ్చాడు? ఆయన సృష్టించబడితేనే వచ్చాడు. దేవుడు నువ్వు ఈ విధంగా సృష్టించ భూమి మీద ఉండాలి, 10 మందికి కాలజ్ఞానం గురించి చెప్పాలి, వాళ్ళకి అనుభవం తెలియాలి అన్న. అట్లా నేననేది కూడా దేవుడు లేని మనిషి లేడమ్మా. మనిషి లేను, దేవుడు లేని మనిషి ఉన్నాడు అంటానికి 100% ఉచిత. అది భగవంతుడు ఉంటేనే. ఒక దెబ్బ తగిలిందన్నా దేవుడే కారణం, ఒక శాతపడి చేపించిందన్నా దేవుడే కారణం, శాతపడి చేపించిందన్నా దేవుడే కారణం, ఒక దెబ్బ తగిలిందన్నా కారణం. అది భార్య భర్తలు కరాలంటాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మానవుడు రకరకాల మైండ్లలోకి వెళ్ళిపోతుంటాడు. ఈ బ్రెయిన్లో ఒక మంచి పాట పోకుండా పక్క పాటలో పోయేవాళ్ళు ఉంటారు, చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. పక్కవాడు స్త్రీ నాకు కావాలని మంచి భార్య ఉండి మంచి పిల్లలు ఉండి కుటుంబం ఉన్నా కూడా ఏరే స్త్రీ మీద దురుద్దేశం పెడతారు. ఇక అట్లా పడే వాళ్ళకి ఇలాంటి ఏమైనా చెడు పాటలు వెళ్ళకోకుండా మా దగ్గర అయ్యే శక్తి మా దగ్గర జరుగుతున్నాయి. మీ ఫ్యామిలీ సమస్యలు కానీ, లేదా ఉద్యోగ సమస్యలు కానీ, లేదా ఏదో ఫారెన్ వెళ్ళాలనుకున్నా, రాజకీయ సమస్యలే కానీ. రాజకీయ సమస్యలు అంటే మేము ఏదో ఒక షర్ట్ ఇచ్చేస్తే సీఎం అవుతాడు పిఎం అవుతాడని కాదు. ఆయన రాతలో కొంచెం గెలుపు ఉంటే నీకు మంచి జరుగుతుందని ఇస్తాం. ఏదో ఆ షర్ట్ పోవాలి అలా ఉంటుంది. మీరు ఇప్పుడు రాజకీయాల గురించి ఎత్తారు కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతాం. సో నిజంగానే వీటన్నిటికీ అంత పవర్ ఉంటే, ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళు ఒకరి మీద ఒకరికి చేయించుకోవచ్చు కదా? బోల్డ్ మంది చేయించుకుంటున్నారు కూడా. అట్లా అది గెలవాలనో ఓడిపోవాలనో నాశనం అయిపోవాలనో చేయించుకోవచ్చు కదా. రోడ్ సైడ్ భిక్షగాడు ఉంటారు, రిచ్ పర్సన్ ఉంటారు. సో వాడెళ్ళి వీడి మీద చేయించవచ్చు, వీడెళ్ళి వాడి మీద చేయించవచ్చు. వీడు ఎదగాలని కూడా వీడు చేయించుకోవచ్చు కదా, మరి ఎదగొచ్చు కదా. చేయించుకునే వాళ్ళు ఉన్నారు, లేరని నువ్వు అనుకోవద్దు. లేరని 100% లేదు. కంపల్సరీ చేయించుకునే వాళ్ళు, తెలుసుకున్నోడు పోయి చేయించుకుంటాడు. తెలిసినోడు పోయి డాక్టర్, ఇప్పుడు 100 మంది డాక్టర్లు ఉండవు మనకి హైదరాబాద్లో. ఏ డాక్టర్ అయితే మంచి జరుగుతుందని చెప్పి మనకి వాళ్ళకి వల్ల చెడు చేసినా మనకి మంచి జరుగుతుంటే అతను సంప్రదిస్తాడు. అట్లా వాళ్ళు చేయించుకునే వాళ్ళు లేరని మనం అనుకోవద్దు. అట్లా వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చేయించుకునే దాన్ని బట్టి, వాళ్ళు చేసే వాళ్ళని బట్టి అది నడుస్తుంది. ఇందాక నువ్వు అన్నావు చూసివా, ఇట్లా రోమర్లు ఉంటారు స్వామి, ఇట్లా బతుకుతుంటారు స్వామి చాలా మందిని అని. ప్రపంచంలో 5 ఏళ్ళు ఒక రకంగా లేవు తల్లి, 5 ఏళ్ళు ఒక రకంగా లేవు. ఈ సన్నది పొడుగు పొట్టు ఉంది, అట్లా మంచి చెడు అన్నీ ఉన్నాయి. కంపల్సరీగా అన్నీ ఉన్నాయి. నమ్మిన వాడికి నమ్మకం ఉంది, నమ్మని వాడికి ఏదీ లేదు. ఇప్పుడు నీకు ఎంత బంగారం తీసుకొచ్చి పెట్టినా కూడా నువ్వు చెప్పింది నాకు అబద్ధం స్వామి అంటే దానికి మనం ఏం చేయలేం. బలవంతంగా అయితే మనం నీకు ఏదో ఇచ్చేసి చేసేది ఏమి ఉండదు. నీకు నువ్వు నమ్మితే వస్తే నేను అమ్మవారు తెలుసుకుని నేను చెప్పిన దాన్ని బట్టి ఈ గురువు గారు నాకు ఖచ్చితంగా చేస్తున్నాడు, ఎంతోమంది చేశాడు కాబట్టి ఆ నమ్మకంతో వచ్చి నాకు మంచి జరుగుతుంటే కంపల్సరీ జరుగుతుంది. మీరు చేసాము అలాగా. ఒక మనిషి మీద చేశారు అని అంటే సరే, ఎంతో కొంత మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు కొంచెం ఆలోచన. కానీ అసలు ఒక ప్లేస్ మీద అంటే అక్కడ మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, జాబ్ చేస్తున్న దగ్గర, మన వ్యాపారం చేస్తున్న దగ్గర ఆ స్థలానికి కూడా చేయించడం అనేది నాకు ఇది నిజంగా చాలా నమ్మశక్యంగా లేదు. వెటకారంగానో జోక్గానో అనిపించింది. ఏంటి అసలు జనాలు ఇంత పిచ్చిగా ఉన్నారా అని. నిజంగా స్థలాలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, 100% అవుతుంది అంట. స్థలానికి చేసేవాళ్ళు ఉన్నారు, గొడ్డుకు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంటికి చేసేవాళ్ళు ఉన్నారు, చేనుకు చేసేవాళ్ళు ఉన్నారు, ఫ్యాక్టరీకి చేసేవాళ్ళు ఉన్నారు, మనిషికి చేసేవాళ్ళు ఉన్నారు, బండికి చేసేవాళ్ళు ఉన్నారు, వాహనానికి చేసేవాళ్ళు ఉన్నారు. నేనేం చెప్పాను తల్లి, ఈ రకంగా ఎన్నో రకాలుగా చేసే విధానం చెడు ఎక్కువగా నడుస్తుంది తల్లి, మంచి తక్కువ. ఇప్పుడు నీకు ఎంత డౌట్ ఉంటే నువ్వు గురువు గారి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వచ్చి నన్ను అడుగుతున్నావు. నీకు సందేహం ఉంది కాబట్టే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు. ఆ సందేహాలకి నేనేం చెప్తున్నాను, ఇవన్నీ వాస్తవాలే. బండికి, గొడ్డుకి, గోదకి, జంతువుకి అన్నిటికీ చేసేది. మనిషికి చేసినోడు జంతువు చేయరా? ఇంటికి చేస్తే ఇంట్లో ఉన్నోడు కోట్లు సంపాదించుకొని వచ్చినా మనశ్శాంతి ఉండదు. ఒకడు ఉత్తిగా పండుకుంటాడు, ప్రశాంతంగా అన్నం తిని పండుకుంటాడు.
వాడికి ఏదేదో పిచ్చి 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 కళలు వస్తుంటాయి. దేనికి వస్తుంటాయి? మానసికంగా చేసిన దానివల్లే కొన్ని ప్రాబ్లాలు ఆ మైండ్లోకి వెళ్ళి ఒంట్లో పట్టు అవి జరుగుతుంటాయి. ఉదాహరణగా గుళ్ళోల్లా ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఎక్కడ పడితే అక్కడ కొంతమంది ఊగుతూ ఉంటారు. ఏది దెయ్యం పట్టినోళ్ళు, అసలు దెయ్యమే లేదు మనిషి ఊగుతుంది అనుకున్నారు. ఆ శాస్త్రార్థ దెయ్యం పడుతుంది. దెయ్యం పడితేనే ఆ దెయ్యం ఆ ఒంటి మీదకి వస్తేనే అది ఏమి తినాలి. ఒక్కోసారి దెయ్యం పడితే నాకు ఏటపోతు కొయ్యమంటుంది, వండి పెట్టమంటుంది, నాకు అది కావాలి ఇది కావాలంటది. మనిషి అయితే అవి వండి పెట్టమంటుంది, ఒకళ్ళు వండి పెట్టినా అంత తినలేదుగా. ఒకటి పట్టింది ఇంత తింటది. చికెను, మటను, చేప, ఏదో ఇంకోటి ఏ దెయ్యం అయితే ఆ రకంగా శక్తులు, దెయ్యాలల్లా శక్తులు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయమ్మా. దెయ్యము దేవుడు రెండు ఉన్నాయి తల్లి. ఆ రెండు ఉంటేనే ప్రపంచం ఉంది. పాప పుణ్యం రెండు ఉంటేనే ప్రపంచం ఆగుతుంది. అచ్చంగా పుణ్యం ఉన్నా ఉండదు, మొత్తంగా పాపం ఉన్నా ప్రపంచం ఆగదు. ఈ రెండు ఉంటేనే ఆ ప్రపంచంలో ఈ ప్రపంచం భగవంతుడు మనల్ని ఇట్లా చేస్తున్నారు తల్లి. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే అమ్మా, నువ్వు అడిగిన దానికి ప్రతి దానికి ఉన్నమాట నిజం. అది నమ్మిన వాడు ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని అడిగితే దానికి మేము పరిష్కారాలు చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు కూడా మా దగ్గరికి వస్తున్నారు. ఎంతో మంది మాతో సంప్రదిస్తున్నారు. కొన్ని లక్షల మందికి చెబుతున్నాను. నేను కూడా ఎంతో మంది చేశాను. ఆ నమ్మక ప్రకారంగా నేను అడుగుతున్నాను. ఓకే, ఇంకేదేమంటే అడుగుతల్లి. చాలు గురుజీ, కొన్ని క్లారిటీస్ వచ్చాయి నాకు తెలిసిన వాటికి. థ్యాంక్ యూ. సో ఇబ్బంది పెట్టుంటే మీకు డౌట్లు ఏ డౌట్స్ ఉన్నాయో అడగడానికి వచ్చాను, అవి తెలుసుకున్నాను. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి నన్ను నమ్మి ఈ వీడియో చూస్తున్న మా ప్రేక్షకులు కూడా ఒకటే. సో నాకు వచ్చినటువంటి డౌట్స్ మేబీ మీకు కూడా రావచ్చు. మరి మీకు వచ్చిన డౌట్ అది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాం. మీకు కావాలంటే డెఫినెట్గా ఒకసారి సార్ దగ్గర రావచ్చు, మాట్లాడవచ్చు. సో నాకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. సో అది మా వ్యూవర్స్ కి కూడా మేబీ అర్థమై ఉండొచ్చు నేను అడిగిన దాంట్లో. నమస్తే గురూజీ, థ్యాంక్ యూ. నమస్తే తల్లి.